మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. భవానీ, పట్టుకోండ్రా. నాకన్నీ తెలుసు.
నీకు మంత్రాలొచ్చని వాటితో ఎలాంటి మాయైనా చేస్తావని. అదంతా అబద్ధం. నీకు ఎవరో మాయ మాటలు చెప్పుంటారు. ఆ, ఎవరో చెప్తే నమ్మేంత పిచ్చిదాన్ని కాదు నేను. పోయిన శుక్రవారం మీరు మంత్రాలు చదువుతూ చేతబడి చేయడం నా కళ్ళతో నేను చూశాను. ఆ, ఏంటి ఇంకా నమ్మాలనిపించట్లేదా? పోన్లేండి, ఇప్పుడు నమ్ముతారు. ఇదెలా దొరికిందని చూస్తున్నారా? ఆ రోజు నేను సైకిల్ మీద వస్తూ మీ ఇద్దరికి డాష్ ఇచ్చాను కదా, అప్పుడు దొరికింది. ఇదంతా నిజం కాదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎక్కడికెళ్ళేది? నాకు నేర్పించే వరకు నేనెక్కడికెళ్ళను. నేనిక్కడే తెచ్చేసి ఇక్కడే కూర్చుంటాను. అల్లుడు, మావా, అమ్మా మా బుజ్జి కదూ, నీకు చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్, బిస్కెట్లు ఎన్ని కావాలంటే నేను కొనిపెడతాను. ఓ, మారం చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మా. ఇదిగో ఇక్కడ ఏం జరిగిందో నీకేం తెలీదు. అసలు ఇప్పుడు ఈ విషయం గురించి మనం ఏమీ మాట్లాడుకోలేదు. ఇదిగో ఇప్పుడు నువ్వు చూసేది కూడా పుట్టి ఎముకే ఆడుకునేది. ఇగో ఈ విషయం గురించి ఎవరికి చెప్పకే. ఇలాంటి కాకమ్మ కబుర్లు చిన్న పిల్లలకు చెప్పండి, వింటారు. సరిపోయింది. నువ్వు చేతబడి చేసేటప్పుడు నేను చూశాను. నన్ను మోసం చేయలేరు. నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం ఏది విన్నా. మావా, తీసుకెళ్ళిపో. ఎందుకు నన్ను బయటి దానిలో చూస్తున్నారు? నేను మీ బ్యాచే. అర్థం కాలేదా? మీరు భవానీని ఎలా దెబ్బ కొడితే బాగుంటుంది అని ఎదురు చూస్తున్నారు. నేను దెబ్బ కొడితే తిరిగి లేవకూడదు అని ఎదురు చూస్తున్నాను. అది సరే, అవును భవానీ నీకు అక్క కదా, తనని దెబ్బ కొట్టాలని ఎందుకు చూస్తున్నావు? చిచి, అది నాకక్కేంటి? ఎక్కడ పుట్టిందో ఎవరికి పుట్టిందో కూడా తెలీదు. మా నాన్న పాపమని తెచ్చి పెంచుతున్నాడు. చిన్నప్పటి నుంచి నాకు దక్కాల్సిన ప్రేమనంతా అది లాక్కుంది. ఓహో, అందరూ దాన్నే ప్రేమగా చూస్తారు. నన్నెవ్వరూ పట్టించుకునే వాళ్లే కాదు. దాన్ని చూస్తేనే నాకు చంపేయాలన్నంత కోపం వస్తుంది. అందుకే ఈ మంత్రాలు నేర్చుకుని దాన్ని రోజు చిత్రహింసలు పడేలా చేస్తాను. నువ్వు చెప్పింది అంతా కరెక్టేనమ్మా, కానీ ఒక ఆడపిల్లకి, అందులోనూ చిన్న పిల్లకి మీ చెల్లిని అనుకుని నేర్పించండి. నీరై కరిగిందా నీ ఎదలో ఆనలుపో, ఏరై కదిలిందా అనుబంధం వైపు. ఒకవేళ మీ చెల్లి ఇలా అడిగితే కాదంటారా? ఆ పిలుపు రక్షాబంధముగా నీ తోడై నడుపు. అమావాస్య వచ్చే శనివారం కారు మబ్బులు కమ్మే అమావాస్య నాడురా నీకు నేర్పిస్తాను. నమోస్తు నాళిక నిభ
నమోऽस्तु दधि जन्मभूम्यै नमोऽस्तु सोमामृतसोदरायै नमोऽस्तु नारायणवल्लभायै नमोऽस्तु देव्यै भृगुनन्दनायै नमोऽस्तु विष्णोरुरसिस्थितायै नमोऽस्तु लक्ष्मै कमलाययायै नमोऽस्तु दामोदरवल्लभायै ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని లక్ష్మి! విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే ఐ జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే భవానీ, ఏంటమ్మా ఇక్కడే కూర్చున్నావు? లేమ్మా. నాన్న, ఆ అద్భుతాన్ని చూడండి నాన్న. కేతవ భంజని కైటభ భంజని రాసరతే జయ జయ కే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే ఝణ 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 ఝను హింకృత నూపుర సింజిత మోహిత భూతపతే నటిత నటార్థ నటీ నటనాయక నాటిత నాటక నాట్యరతే పదనత పాలిని బాల విలోచని పద్మ విలాసిని విశ్వధురే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే నాకు మైకం వచ్చి పడిపోతే లక్ష్మియే అమ్మవారి తల్లికి అభిషేకం చేసి పూలు చల్లుతుంది నాన్న. అంతా ఆ అమ్మోరి సంకల్పమమ్మా. నువ్వు అభిషేకం చేసే పరిస్థితిలో లేవని నీ బదులు లక్ష్మి చేసేలా చేసింది. నాన్న, ఏదేమైనా అమ్మోరికి మాత్రం అభిషేకం ఆగలేదు నాన్న. అమ్మా, రాహుల్ బాబు ప్రాణానికి ఏ హాని జరగకుండా ఆయన క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేలా చెయ్యి తల్లి. బాధపడకు భవానీ, రాహుల్ బాబుకి ఏమీ కాదు. ఆ బాబుకి దేవుడంటే నమ్మకం లేకపోయినా ఎదుటివారి కష్టం చూసి కంట తడి పెట్టుకునే మంచి గుణం ఉంది. ఆపదలో ఉన్నవాళ్లని ఆదుకునే మంచి మనసు ఉంది. అలాంటి మంచి వాళ్ల చెయ్యి ఆ అమ్మోరు తల్లి ఎప్పుడు వదిలిపెట్టదమ్మా. రాహుల్ బాబుని ఖచ్చితంగా కాపాడుతుంది. నాన్న, మీరు గుళ్ళోనే ఉండండి. నేను రాహుల్ బాబుని చూడ్డానికి వెళ్తున్నాను. భవానీ,
గురుగారు అమ్మా భవానీ, గురుగారు ఏంటమ్మా ఆ కంగారు? రాహుల్ బాబుకి ఎలా ఉందమ్మా? రాహుల్ బాబు ప్రాణాల కోసం పోరాడుతున్నాడు గురువుగారు. డాక్టర్లు కూడా ఆయన్ని కాపాడలేవని చెప్తున్నారు. ఇప్పుడు రాహుల్ బాబుని కాపాడగలిగే శక్తి మీకొక్కరికే ఉంది. నాకా? ఏమంటున్నావు భవానీ? అవును గురువుగారు, దివ్య సంజీవని. దివ్య సంజీవినా? చనిపోయే వాళ్ళనే కాదు, చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించగలదని ఆచార్య గారు చెప్పారు గురుగారు. అదెక్కడుందో మీకు మాత్రమే తెలుసంట కదా. చెప్పండి గురుగారు, ఆ దివ్య సంజీవిని ఎక్కడుందో చెప్పండి. దాన్ని తీసుకొచ్చి రాహుల్ బాబు ప్రాణాలు కాపాడుకుంటాను. ఆ దివ్య సంజీవిని ప్రాణాలు కాపాడుతుందని నీకు తెలుసు భవానీ. కానీ ఆ దివ్య సంజీవిని సాధించడం ఎంత కష్టమో, దాన్ని సాధించడం కోసం వెళ్ళిన ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయో నీకు తెలియదు భవానీ. వద్దమ్మా, ఆ దివ్య సంజీవిని సాధించాలనే ఆలోచన మానుకో. రాహుల్ బాబు ప్రాణాలు కాపాడటానికి నా ప్రాణాలు పోయినా పర్వాలేదు గురుగారు. ఆ దివ్య సంజీవని 7 సముద్రాల అవతల ఉన్నా, దానికి బ్రహ్మ రాక్షసుడు కాపలా ఉన్నా, నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే దాన్ని సాధించి తీసుకొస్తాను. నువ్వు ఎన్ని చెప్పినా అక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను భవానీ. నువ్వు ఆ అమ్మోరి అంశతో పుట్టిన బిడ్డవమ్మా. నీ ప్రాణాలకు ప్రమాదం వచ్చే ఏ విషయమూ నేను నీకు చెప్పను. గురుగారు, నా దగ్గర ఎక్కువ సమయం లేదు. నా ప్రాణాలకి భయపడి రాహుల్ బాబు ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉండలేను. అది నాకు మరణం కన్నా పెద్ద శిక్ష. మీకు దండం పెడతాను, ఆ దివ్య సంజీవిని ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. నాకేం కాదు గురుగారు, నాకు తోడుగా అమ్మోరు తల్లుంటుంది. మీరు ఆలస్యం చేసే ఒక్కొక్క క్షణం అక్కడ రాహుల్ బాబు చావుకు దగ్గర అవుతున్నాడు. దయచేసి ఆ సంజీవిని ఎక్కడుంటుందో చెప్పండి. మీకు దండం పెడతారు గురువుగారు, చెప్పండి. మీ కాళ్ళు పట్టుకో. అమ్మా భవానీ, వద్దమ్మా. చెప్తానమ్మా, నీకోసం చెప్తానమ్మా. బాగా గుర్తుపెట్టుకో భవానీ. భైరవ కొండకి ఉత్తరాన 10 మైళ్ళు వెళ్ళాక భయంకరమైన మృత్యులోయ వస్తుంది. ఆ మృత్యులోయలో గంధర్వ వృక్ష సమూహం ఉంటుంది. ఆ గంధర్వ వృక్షాల్లో ఆది గంధర్వ వృక్షం వేళ్లకి పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే ఆ వృక్ష మధ్య భాగం నుండి దివ్య సంజీవిని ప్రత్యక్షం అవుతుంది. నువ్వు గనక ఆ దివ్య సంజీవిని సాధించి తీసుకుని వస్తే రాహుల్ బాబు ప్రాణాలకి ఏ ప్రమాదం ఉండదమ్మా. తీసుకొస్తాను గురువుగారు, ఇప్పుడే వెళ్ళి ఎంత కష్టమైనా ఆ దివ్య సంజీవినితోనే తిరిగొస్తాను. నన్ను ఆశీర్వదించండి గురువుగారు. విజయోస్తమ్మా. అమ్మా భవానీ, స్నానం చేసి ఆ అమ్మవారి పసుపు కుంకుమలు తోడుగా తీసుకెళ్ళమ్మా. నీకు రక్షగా ఉంటుంది. అలాగే గురువుగారు, మీరు చెప్పినట్టు చేస్తాను. నేను వెళ్ళొస్తాను.
అమ్మా, త్వరలోనే నా చెల్లెల్ని కలుసుకోబోతున్నాను. నా చెల్లెల్ని కలవబోతున్నాను. ఆ, అంటే నాకు కోడల పిల్ల వస్తుందన్నమాట. సంతోషం, చాలా సంతోషం అల్లుడు. రంగా, ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి నీ రక్తం అభిషేకంలో తడవాలి. ఏ మాత్రం తేడా రాకూడదు. ఒకవేళ వచ్చిందో నీ చెల్లెల్ని ఈ జన్మలో నువ్వు కలుసుకోలేవు. అమ్మా, ఎప్పుడూ లేనిది నా మనసెందుకో తడబడుతుంది, భయపడుతుంది, భరించలేనంతగా బాధపడుతుంది. ఎందుకమ్మా నాకు ఈ బాధ? కోపం రావడానికి, స్నేహం పుట్టడానికి చాలా కారణాలుండొచ్చు. కానీ ఒక మనిషిని ఆరాధించడానికి కారణాలు అక్కర్లేదు. నాకు రాహుల్ బాబు మీదున్న ఆరాధనకి కూడా కారణం లేదు. లెక్కలేనంత ఇష్టం, ప్రేమ మాత్రమే ఉన్నాయి. కానీ నా దురదృష్టం, రాహుల్ బాబు నాకు శాశ్వతంగా దూరం అయిపోతున్నాడు. ఇది బైనాక్యులర్. దీని నుంచి చూస్తే దూరంగా ఉన్నవన్నీ దగ్గరగా కనిపిస్తాయి. ఇదేంటి, కావేరి అక్క భవానీ ఉన్న గదిలోకెళ్ళింది? సీక్రెట్స్ ఏమైనా మాట్లాడుకుంటున్నారేమో. ముందు వెళ్ళి ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. అప్పుడు తెలుస్తుంది అది సీక్రెటో కాదు అని. భవానీ, పదక్క, భోంచేసావా? ఎందుకు భవానీ, కళ్ళల్లో నీళ్లే దాచుకోలేని దానివి గుండెల్లో ప్రేమను దాచుకోవడానికి చూస్తున్నావు. ఏంటక్క ఏదేదో మాట్లాడుతున్నావు? ఏదేదో కాదు భవానీ, నిజం మాట్లాడుతున్నా. నువ్వు రాహుల్ బాబుని ప్రేమిస్తున్నావు కదా? అమ్మో, ప్రేమ రాహుల్ బాబు మీద? ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? నేను రాహుల్ బాబుని ప్రేమించడం ఏంటి? నీ గురించి నాకు తెలీదా భవానీ? నీ ప్రాణం పోయినా అబద్ధం చెప్పవని నాకు తెలుసు. నీ కళ్ళల్లోంచి వచ్చే కన్నీళ్ళని, నీ గొంతులోంచి వచ్చే మౌనాన్ని చూస్తేనే తెలుస్తోంది భవానీ నువ్వు రాహుల్ బాబుని ఎంతగా ప్రేమిస్తున్నావో అని. చెప్పు భవానీ, మనస్ఫూర్తిగా గుండెల్లో ఉన్న ప్రేమని చెప్పు.
రాహుల్ బాబుని ప్రేమిస్తున్నాను.